చిన్న వయసులోనే ఇంటి నూరేళ్ళు నిన్నట్టుగా వారి యొక్క పనులు కానివ్వండి అవన్నీ కూడా చిరస్మరణీయంగా నిలిచిపోయేదానికి ఒక ఉదాహరణ దీపక్ సమాజం పట్ల యువకుల్ని ఏ విధంగా సమాజం కొరకు ఏ విధంగా జీవించాలన్న ఒక ఉదాహరణ ఈరోజు మన కళ్ళ ముందే కనిపిస్తుంది. దాదాపు ఏ పెద్ద పొలిటికల్ పార్టీ కానీ ఎవరు కానీ చేసినట్లయితే నేను గమనించింది ఒక 20-30 మంది కన్నా ఎవరు రొటేషన్ నుంచి రావడం లేదు. అలాంటి సమయంలో ఈరోజు దాదాపు 50 మంది ఈరోజు ఈ పార్టీకి రొటేషన్కి ముందుకు రావడం జరిగింది. అంటే చూడండి, అంటే దీపక్ చేసిన పనులు వాటి యొక్క ప్రభావం సమాజంలో ఏ విధంగా ఉంది. దీపక్ గత 24 సంవత్సరాలుగా పరిచయం, మరి అక్కడ పెళ్ళి అయిన తర్వాత అప్పటి నుంచి సంబంధం, అప్పటి నుంచి దాదాపు నిజంగా మన బావ తెలిసినా కూడా అక్కడ యూఎస్కి పోయి మంచి ల్యూక్రేటివ్ జాబ్ వచ్చేది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తుంటాం కదా, ఇంటికి కాగానే వెంటనే యూఎస్ ప్రయాణం, ఆ తర్వాత ఏ విధంగా డబ్బులు సంపాదించాలని ధోరణి తప్పిస్తే ఈ సమాజం పట్ల కొంత కూడా అవగాహన లేని సమయంలో మరి నిజంగా అందుకని అదృష్టవంతులు అలాంటి కూడా గర్వదగ్గ విషయం అలాంటి పుత్రుడిని కనడం. ఎందుకంటే ఎంత నాకు వాస్తవంగా కొద్దిగా మేము సమాజం పట్ల అవగాహన ఉండి కొంత సమాజానికి కొంతవరకు మేము పనిచేస్తూ ఉంటుంటాము. ఇలాంటి స్ఫూర్తి మాకు కేవలం సంఘం ద్వారా కలగడం జరిగింది. సంఘశాఖకి అక్కడ దేశం పట్ల సమాజం పట్ల మనం పనిచేయాలన్న ఉద్దేశంతో మాకు ఆ స్ఫూర్తి ఒక సంస్థ ద్వారా కలిగింది. కానీ దీపక్ రావు భిన్నంగా ఇలాంటి ముందు సమాజం అంటే సంఘం ఇలాంటి సంస్థలతో పరిచయం లేకుండానే స్వతహాగా ఆయనకు ఒక దేశం పట్ల కానివ్వండి, సమాజం పట్ల కానివ్వండి, అంటే కాస్త ఆరోగ్యము అందరికి కూడా కలగాలి. ఎందుకంటే చిన్న వయసులోనే దాదాపు 2004 సంవత్సరంలోనే శేషగిరిరావు గారు సడన్గా వారి యొక్క ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి అంటే ఈ ఆరోగ్యం పట్ల ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడము, వాటికి సంబంధించిన యువకుల్ని ప్రేరేపించడం, ఆ క్రమంలోనే మరి ఏ విధంగా భారతీయ కిసాన్ సంఘ్కి వారి యొక్క పరిచయం అయిందని ఆ విషయం శ్రీరంగరావు గారిని ఇంకా మన ముందు చూస్తారు. మరి తదుపరి శ్రీరంగారావుతో ఉన్న పరిచయం ఏ విధంగా జరిగింది కిసాన్ సంఘ్ ద్వారా. కానీ దానికన్నా ముందే దీపక్ రావు మొట్టమొదటిసారి మనకి అంటే పర్యావరణ గురించి కానివ్వండి అన్ని రకాలుగా సబ్జెక్టే కాదు, మల్టీపర్పస్ క్లాస్ అనమాట. వినాయకుడు అనుకోండి, భాగ్యనగర్లో మొదటిసారి వినాయకుడు మొదలుపెట్టిన సేవ్ ఫౌండేషన్ నుంచి, సేవ్ ఆర్గనైజేషన్లో తిరిగి చేయడం, మొదటి అందరికి ఇంట్రడ్యూస్ చేయడం దీపక్ రావు మొదటి సంవత్సరంలో. ఆ తర్వాత అందరిలో మట్టి విగ్రహాలు అవగాహన వచ్చింది, మొదలుపెట్టింది. ఆ విధంగా అనేక ఉదాహరణలు చెప్పాలంటే సమయం సరిపోదు. అంటే ఒక రకంగా చూసినట్లయితే మనము సంఘంలో సరసంగతాలు చేస్తుంటారు. ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని. అదేవిధంగా మనము దీపక్ని కూడా అదేవిధంగా అనుకోవచ్చు. మనం రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ నాట్ ఓన్లీ ఫర్ ఎనీ ఇది మన సమాజం పట్ల కాకుండా వారి యొక్క విదేశాల్లో కానీ తెలిసిన వాళ్ళు ఏదైనా ఫలానా పని కావాలి, పెళ్ళి కార్యం అవుతుందంటే అన్నీ కూడా రెడీగా ముందుకొచ్చి అంటే తన సొంత పని ఏదైనా ఉంది లేదో ఆలోచన లేదు, ఎప్పుడైనా ముందు సమాజానికి వచ్చి ఆ పని చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఒక రకంగా రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నది దీపక్లో మనకి
ఆ విధంగా మనకు ముందుండి అందరినీ కూడా యువకులు కూడా ముందుండి నడిపేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో మిగతా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది రావడము, వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇద్దరు మాట్లాడే వాళ్ళు